నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ సమీపంలో గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా భారీగా కార్యకర్తలు నాయకుల సమక్షంలో నివాళులర్పించి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కాకాని పూజిత, కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు నగరానికి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేశారు. కుటుంబ సభ్యులందరూ కూడా దయచేసి మెట్ల మీద ఉన్నదంతా సైడ్ నుంచి కూర్చున్నారు. ఎవరు కదవడం లేదమ్మా, మెట్ల కాడ ఎవరు కదవడం లేదు. మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గొప్ప మానవతావాది, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చిరస్మరణీయుడిగా నిలిచిపోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. నెల్లూరు నగరంలో ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ సెంటర్లో, గాంధీ బొమ్మ సెంటర్లో ఆవిష్కరింపబడినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మా సోదరులు, శాసన మండలి సభ్యులు, నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరం కూడా పాల్గొని ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి పేరు చెబితేనే ఈరోజు ప్రజలు కంటతడి పెట్టుకుని ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ తిరిగి రాని లోకాలకు వెళ్ళినటువంటి రాజశేఖర రెడ్డి గారిని మరలా మా కోసం జన్మించవా అని చెప్పని వేడుకుంటున్నారు అంటేనే ఆయన యొక్క ఆలోచన, ఆయన పరిపాలన దక్షత, ప్రజల పట్ల ఆయన చూపినటువంటి ఆ ఉదారమైనటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం బహుశా నాకు తెలిసి ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు ఆయన హయాంలో రూపుదిద్దుకున్నాయి. రైతులకు సంబంధించి జలయజ్ఞం ద్వారా సాగునీరు అందించి దాదాపుగా 68% గ్రామాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనటువంటి విధంగా నూతన ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు ఉన్నటువంటి ప్రాజెక్టులను పునర్నిర్మాణం చేసినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి. దానితో పాటు గతంలో మాదిరిగా చంద్రబాబు నాయుడు 2004 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరన్నా పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు చనిపోతే తప్ప కొత్త పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అటువంటి నేపథ్యంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి 75 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 200 రూపాయలకు పెంచి ఆ 200 రూపాయల పెన్షన్ అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇచ్చి ఈ ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా సామాజిక భద్రత కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి ఆరోగ్యశ్రీ సేవల ద్వారా పేదవాడు ధనవంతుడితో సమానంగా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈ సమాజానికి ఆరోగ్య భద్రత కల్పించినటువంటి వ్యక్తి. ఎన్నో పేద కుటుంబాలు తమ కలలను సాకారం చేసుకోవాలని, తమకు సంబంధించినటువంటి బిడ్డలు చదువుకోవాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో పనిచేస్తే వాటి గురించి ఆలోచన చేసి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు.
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు. ఎప్పుడో రామారావు గారు పెట్టినటువంటి ₹2 కిలో బియ్యం పథకాన్ని చంద్రబాబు నాయుడు గిట్టుబాటు కాదు, ప్రభుత్వానికి నష్టం వస్తుందని తీసేస్తే మరలా పేదవాడికి ఆహార భద్రత కల్పించాలని ₹2 కిలో బియ్యం తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి మనిషి. కాబట్టి అనేక రకాలుగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కృష్ణపట్నం పోర్టు నిర్మాణంలో కానీ, ఆ రోజు స్టెచ్లు తీసుకురావడంలో కానీ, సంగం నెల్లూరు బ్యారేజీల పునర్నిర్మాణంలో కానీ జరిగినటువంటి ప్రతి విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు వేసినటువంటి అడుగు పేద ప్రజల, ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం వేసినటువంటి మలుపుగా మనందరం భావిస్తూ ఈరోజు ఆయన లేనటువంటి లోటు ఈరోజు నిజంగా ఎవరూ తీర్చలేనిది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాజశేఖర రెడ్డి గారిని కోల్పోవడం మనకు శాపమైతే, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో రాజశేఖర రెడ్డి గారు మనకు అందించడం ఒక వరం లాంటిది అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరగినటువంటి పోరాటం చేశాడు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించాడు. ఎవరో ఆలోచన చేయనటువంటి విధంగా సామాజిక న్యాయం కోసం తప్పించాడు. అన్ని వర్గాల ప్రజలకి సమన్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో కేవలం వాళ్ళకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా రాజ్యాధికారం వైపు అడుగులు వేయించేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అందుకనే ప్రభుత్వం ఈరోజు కోల్పోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకపోయినా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 2 సంవత్సరాలు 25 నెలల కాలంలోనే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఉంటే ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఆంధ్ర రాష్ట్రం మరింత పరుగులు తీసి ఉండేదని చెప్పి ప్రజలు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి దీవెనలు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఎలవెలలా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని, ప్రజలందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి చల్లని దీవెనలతో మరలా తిరిగి 2029లో రాజశేఖర రెడ్డి గారి పాలన, రాజన్న కలలుగా అన్నటువంటి రామరాజ్యం మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో రావాలి అని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మరొక్కసారి మరుపురానటువంటి మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. కూడా ఆయన తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి రీఫార్మ్స్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం 5 సంవత్సరాలు ఈ చంద్రబాబు నాయుడికి 1000 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి 100 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినా కూడా కనీసం ప్రజలకు మంచి చేయాలని కానీ, ఒక మంచి పథకాన్ని తీసుకురావాలని కానీ, ఆ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసినటువంటి అనేకమైనటువంటి పథకాలలో కనీసం ఒక్కటైనా కూడా చేసేటువంటి మంచి ఆలోచన ఈ చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని ఎప్పుడు కూడా ఆశించలే, ఊహించలేదు కూడా ఎవరు కూడా. మరి అలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవ్వరూ కూడా ఊహించినటువంటిది ఈరోజు భారతదేశంలో ఒక రీఫార్మ్స్ తీసుకురావడంలో కానీ, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంటిలో కూడా చదువుకున్న పిల్లల్ని ఈరోజు మనం తయారు చేసుకోగలుగుతా ఉన్నాం. ఈరోజు ఈ సమాజం ఇంత గొప్పగా అభివృద్ధి చెందగలుగుతా ఉందంటే ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతవరకు చదువుకున్నా కూడా వారందరికీ కూడా ఉచితంగా కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకునే అవకాశాన్ని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కల్పించినటువంటి అవకాశం ఆ రోజు చూసాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, పేదవాడు ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చాలని మందులతో అక్కడ అగచాట్లు పడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చి పేదవాడు ఏ కార్పొరేట్ హాస్పిటల్లోనైనా కూడా ఉచితంగా వైద్యం చేసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అలానే 104, 108 కావచ్చు. అలానే రైతులు ఆ రోజు దీనావస్థలో ఉన్నప్పుడు 1994, 2004 మధ్యలో కరువు కాటకాలతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడా కూడా రైతు సంతోషంగా లేని సమయంలో ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులను తీసుకొని వచ్చి ఈరోజు రైతు రాజులాగా తయారైనాడంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్లో భాగమైన ఎవరు మర్చిపోలేరు. ఇలాంటి అనేకమైనటువంటి పథకాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం కానీ, దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అద్భుతమైనటువంటి రీఫార్మ్స్, నాడు నేడు ద్వారా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని అద్భుతంగా తయారు చేసినటువంటి పరిస్థితి. అలానే గ్రామ సచివాలయాలను కానీ, ఆర్బీకే వ్యవస్థను కానీ, అలానే 9 గంటల ఉచిత విద్యుత్ కానీ, రైతు భరోసా కేంద్రాలతో పాటు రైతు భరోసా కింద రైతులకు చేసే ఆర్థిక సాయం కానీ, పిల్లలను చదివించుకునేటప్పుడు అమ్మఒడి పథకం కానీ, మహిళలకి ఆసరా కానీ, చేయూత కానీ, పెన్షన్స్ని తీసుకొని వస్తే 3,000 రూపాయలకి పెంచడం కానీ, అది కూడా 66 లక్షల మంది వృద్ధులకి పెన్షన్స్ ఇవ్వడం, ఇలాంటి అనేకమైనటువంటి రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ఈరోజు మనీ రొటేషన్ ఉండి అటు వ్యాపారస్తులు కానీ, డెవలప్మెంట్ కానీ అన్ని రంగాలలో కూడా మనం అభివృద్ధి చెందగలిగినామంటే ఆ మనీ రొటేషన్ జరిగినటువంటి కాలం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మర్చిపోలేం. ఈ విధంగా అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి అన్ని రోజులు కూడా చీకటి పరిపాలన చూస్తూ ఉన్నాం. మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర పెద్దలు
జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, అలానే కాకాని పూజితమ్మ గారు మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పూజితమ్మ గారు కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.